వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందున్నాను. ఈరోజు మళ్ళీ నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ కనుక చేసుకొని ఉంటే మీ అందరికి కూడా వెల్కమ్ అండి మన ఛానల్కి. ముందుగా ఇక్కడ నేనైతే వాన పడేటట్టుంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి కదా, అందుకోసం డాబా మీదకి వచ్చాను బట్టలు తీసుకుందామని. ఇక నాతో పాటు మా బాబు కూడా వచ్చాడు, ఎందుకంటే బాగా మబ్బులు పట్టింది. నేను 4 అంతస్తులు పైకెక్కి బట్టలు తీసుకొని రావాలి కదా, ఆలోపు వాన పడతా ఉంటుంది అనమాట. అందుకని ఎందుకైనా మంచిదని మా బాబుని కూడా తీసుకొని వెళ్ళాను. ఇక మేము బట్టలన్నీ కూడా మూట కట్టేసుకుంటున్నాము. ఎప్పుడైతే నేను లాండ్రీ బాస్కెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేసేస్తూ ఉంటాను. అంటే అదే తీసుకెళ్తాను డైరెక్ట్గా. అంటే ఫోల్డబుల్ లాండ్రీ బాస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్తాను. కాకపోతే ఈరోజు హడావుడిగా పైకి వచ్చేసాను అనమాట. చూసారు కదా మబ్బు ఎంత బాగా పెద్ద వాన పడిందనమాట. మబ్బులు బాగా పట్టినాయి. 유난히도 캄캄한밤에 나 홀로 너를 생각하네 이런 기분 설명할 수 없어 원래 이맘쯤 너와의 여행을 생각했었는데 yeah, yeah, yeah. 유난히도 캄캄한밤에 나 홀로 너를 생각하네 이런 기분 설명할 수 없어 చూసారు కదా పైన వ్యూ ఎంత బాగుందో. ఇక కిందికి వచ్చేసిన తర్వాత నేను ముందు రోజు ఈ వెన్నపూసని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫ్రీజర్లో పెట్టానండి నైటు. ఆ తర్వాత మార్నింగ్ నేను ఈ వెన్నపూసని బయటే ఉంచాను. ఈరోజు మీకు అంతకుముందు నేను విజయ కుకింగ్ బటర్తో నెయ్యిని ఎలా చేసుకోవాలి అన్నదైతే చూపించాను కదా. ఈరోజైతే వెన్నపూస అంటే మీగడ నుంచి వెన్నపూసని మిక్సీలో కానీ అలా ఏమీ వేయకుండా సింపుల్గా వెన్నపూసని తీసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈవినింగ్ నేను టీ పెట్టుకుంటున్నాను, పాలు కాగబెడుతున్నాను. పిల్లలకి పాలు కలపాలి కదా, అందుకోసం పాలన్నీ కూడా మొత్తం స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇక అంట్లు కూడా వాష్ చేసేసుకున్నాను. ఈరోజు కొంచెం బయట పనులు ఉన్నాయి, అందుకోసం ఆఫ్టర్నూన్ అయితే బయటకు వెళ్ళి వచ్చాము. రాగానే ఇక మిగిలిన పనులన్నీ కూడా చేసేసుకున్నాను. ఇందాక మీకు చూపించిన వెన్నపూస నేను మార్నింగ్ అంటే ముందు రోజు మనం ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదా, దాన్ని మామూలు ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోండి నైట్. నెక్స్ట్ డేకి కొంచెం మనకి అది గడ్డలాగా ఫామ్ అవ్వకుండా కొంచెం లిక్విడీ లాగా వస్తుంది. మార్నింగ్ మనం అంటే ఆ మీగడని బయట పెట్టుకుంటే మీరు అంటే నేను మార్నింగ్ 6 o'clock అట్లా బయట పెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి ఈవినింగు. ఈ టైం దాకా మీగడ అనేది బయటే ఉంది. దీనివల్ల ఏంటంటే అది చల్లదనం అంతా పోయి ఆ తర్వాత అదంతా కొంచెం పొంగినట్టు అవుతుంది అనమాట. మనం ఎక్కువ టైం ఉంచితే స్మెల్ వస్తుంది. అలా కాకుండా మనం మార్నింగ్ నేను 6కి పెట్టాను కదా, ఈవినింగ్ 8 లోపు ఏదో ఒక టైంలో అంటే 6 to 8 నైట్ ఈ టైంలో మీరు తీసుకుంటే ఈ మీగడ అనేది మంచిగా పొంగి ఉంటుంది. చూసారు కదా, దీన్ని బాగా ఈ విధంగా కొంచెం పెద్ద బౌల్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇక్కడ స్పూన్తోనే ఈ విధంగా గిలకొట్టానండి. అంటే స్పూన్తో బాగా మిక్స్ చేయాలి మనం. లేదు మీరు స్పూన్తో చేయలేకపోతే చేతులు నొప్పి వస్తాయి అని అనుకుంటే మజ్జిగ కవ్వం కానీ లేదంటే మనం హ్యాండ్ బ్లెండర్స్ లాంటివి చిన్నవి మజ్జిగ చేసుకునేవి దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి వాటితోనైనా సరే మీరు బాగా దాన్ని బీట్ చేయాలన్నమాట. అది కొంచెం మనకి ఆ మీగడంతా కూడా బాగా మెల్ట్ అయిపోయినట్టు అయిపోయి మనకి వెన్నపూసలాగా తయారవుతుంది. ఇప్పుడైతే నేను చల్లటి నీళ్లు తీసుకున్నానండి, కూలింగ్ వాటరు. దీంతో ఈ విధంగా నేను మీగడని మొత్తం కడుగుతూ ఉన్నాను. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మనకి ఏదన్నా నలకల్లాగా మనకి అడుగున మీగడంతా అడుగుకి వెళ్ళిపోతుంది, వెన్నపూస అంతా పైకి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వెన్నపూస పైకి వచ్చింది కదా, దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. మళ్ళీ అడుగున మనకి మీగడ పలుకులు ఉంటాయి కొన్ని, వాటిని మీరు చేత్తో బాగా మిక్స్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను వీడియోలో మళ్ళీ రెండోసారి వాటర్ పోసుకొని ఈ విధంగా మొత్తం మళ్ళీ ఒక్కసారి వాష్ చేశాను. అడుగున మీగడ పలుకుల్ని కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేశాను అనమాట. దీనివల్ల మనకి ఎటువంటి మిక్సీ కానీ ఏమీ చేయకోకుండానే మనం చాలా సింపుల్గా మీగడ నుంచి వెన్నపూసను తీసుకోవచ్చు. చూసారా, పెద్దగా వేస్టేజ్ కూడా పోలేదు. ఎంతో పర్ఫెక్ట్గా ఎక్కువ శ్రమ లేకుండా వెన్నపూసని ఈ విధంగా తీసుకోవచ్చు. మీరు వెన్నపూసని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మీగడని కలెక్ట్ చేసుకోండి. రెండోసారి మీకు మళ్ళీ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు అది ఇది కలిపి మనం వేడి చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా వెన్నపూస చేసుకోగానే దాన్నైనా నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చానండి.
ఇవన్నీ కూడా తన్మయ్యని ఒక చిన్న పని చెప్పాను. తన బాక్స్ అనమాట ఇది. దీంట్లో బిస్కెట్స్ అవన్నీ కూడా సర్దుకుంటుంది. ఇవేంటంటే సగం తిని సగం పక్కన పెడుతూ ఉంటే మెత్తబడిపోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఒక డబ్బానిచ్చాను. దీంట్లోనే కొత్తవి కూడా పెట్టుకుంది. అలానే తిన్నవి ఉంటాయి కదా, సగం తింటారు మళ్ళీ సగం ఉంచేస్తారు కదా, వాటిని కూడా మళ్ళీ ఇదే బాక్స్లో పెట్టేసుకుంటుంది. మళ్ళీ అక్కడిక్కడ పెట్టారనుకోండి అవి కనిపించవు. మళ్ళీ వచ్చేసి వెంటనే కొత్తది ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. దీనివల్ల బిస్కెట్స్ మెత్తబడిపోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఈరోజు తనకి ఒక బాక్స్ ఇచ్చేసి ఆ డబ్బాలో పెట్టేసుకోమని చెప్పాను. అలానే ఇక్కడ నేను ఎగ్స్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఒకేసారి ఒక ట్రే ఎగ్స్ తెప్పించుకుంటానండి. ఇవి అన్నీ చూడడానికి కొంచెం నీట్గా ఉండవు కదా, వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి స్మెల్ వచ్చేస్తాయి. అలా కాకుండా మనం బయట ఉంచినా చూడ్డానికి నీట్గా ఉండవు, అవన్నీ పైనంతా కొంచెం గలీజ్గా ఉంటుంది. అందుకని నేను ఎగ్స్ తెచ్చుకోగానే ఫస్ట్ వాటిని కాసేపు నీళ్ళల్లో పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత వాష్ చేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో మనకు ఒక ట్రే ఇస్తారు కదా, దీంట్లో పెట్టేసుకుంటాను. జనరల్గా అయితే మనం బయటైనా పెట్టుకోవచ్చు ఎగ్స్ని. ఎప్పుడు ఈ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా లేకపోతే బయటే ఉంచాలా? చాలామంది బయట ఉంచాలి, కొంతమంది ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, కొంతమంది ఏమో ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట ఉంచితే ఖరాబ్ అయిపోతాయి. ఈ విధంగా ఎప్పుడూ ఒక పెద్ద డిబేట్ అయితే నడుస్తూ ఉంటుంది. నాకు మామూలుగా అయితే నేను ఎగ్స్ ఎక్కువ తెస్తాను కాబట్టి అవి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. అంటే తొందరగా వాడాం కదా, అందుకోసం నేను కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. బయటైనా ఉంచుకోవచ్చు, ఎందుకంటే తొందరగా వాడుకునే వాళ్ళు ఉంటారు కదా. అంటే మనం ఒక అర డజన్ డజన్ తెచ్చుకుంటే బయటే పెట్టేసుకోవచ్చు. వాటిని మనం మామూలుగా ఒక 1 వీక్ 10 డేస్ లోపు, అంటే 1 వీక్ లోపు వాడేసుకోవాలి. వాడుకునే ముందు తప్పకుండా, అంటే బయట గినక ఉంచినట్టయితే వాడుకునే ముందు తప్పకుండా ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసుకొని దానిలో ఈ ఎగ్ని వేయండి. ఆ ఎగ్‌ని వేయడం వల్ల ఏంటంటే అది మంచిగుందా లేదంటే ఖరాబ్ అయిపోయిందా అన్నది తెలుస్తది. దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఈ టెక్నిక్ చాలామందికి తెలిసే ఉంటది. మీలో ఎంతమంది అలా ఫాలో అవుతూ ఉంటారన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్‌గా ఎగ్స్ అయితే మొత్తం కూడా ట్రేలో సర్దేశాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. నేను చెప్పాను కదండీ, నేనైతే ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా. అలానే పక్కన మ్యాంగోస్ కనిపించినాయి కదా, నేను మ్యాంగోస్‌తో ఒక కేక్ రెసిపీని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను దోసల పిండి పట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇక బయటికెళ్ళొచ్చాను, కొంచెం పనంతా ఆగిపోయింది. అందుకని ఇక ఈవినింగే నేను ఈ పనులతో పాటు ఇక పిండిని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. నేను ఎప్పుడు మిక్సీ పట్టినా ఒక టిప్ని అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. ఈ వీడియో గినక పెట్టినట్టయితే, అంటే మిక్సీ తిప్పడం ఈ వీడియో పెట్టినట్టయితే ఏంటంటే దోసల పిండి త్వరగా మెదగాలంటే మనం ముందుగా బియ్యాన్ని మిక్సీ పట్టుకొని కొంచెం, ఆ తర్వాత మినపప్పు వేసుకోవాలి. అలానే మనం ఫ్రెష్‌గా పిండి గినక పట్టామనుకోండి, అప్పటికప్పుడు దోసలు వేసుకోవాలంటే మనం దీంట్లో కొంచెం పుల్లటి పెరుగు ఒక స్పూను, అలానే కొంచెం ఈనో కూడా మిక్స్ చేసుకొని మనం దోసలు వేసుకున్నామనుకోండి, ఇప్పుడే పట్టిన పిండైనా కూడా దోసలు చాలా బాగొస్తాయి. తప్పకుండా ఈ టిప్‌ని కూడా ట్రై చేశారా మీరు అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. చేయకపోతే గినక, అంటే అది ఆ టిప్‌ని ఫాలో అవ్వకపోతే గినక ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, నేను ఇక్కడ అంటే బియ్యాన్ని విడిగా మినపప్పుని విడిగా నానబెట్టుకుంటాను. మినపప్పులోనే మెంతులు కూడా వేసుకుంటాను. చూసారు కదా, ముందుగా నేను బియ్యాన్ని కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకున్న తర్వాత మినపప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టేటప్పుడు చల్లటి నీళ్ళని, అంటే కూలింగ్ వాటర్ని గనక పోసుకొని మనం మిక్సీ పట్టుకున్నామనుకోండి త్వరగా మెదుగుతుంది. ఇప్పుడైతే నేను కేక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ రెసిపీని నేను వీడియోలో షేర్ చేశాను, అంటే మెజర్మెంట్స్ కానీ అవన్నీ. కావాలంటే ఐ బటన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఇక్కడ నేను తినే సోడా తీసుకున్నాను, తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను, తర్వాత మైదా పిండి కూడా ఇదే జల్లెడలో వేసుకొని జల్లించుకుంటాను. నార్మల్గా అయితే మనం కొంచెం పెద్ద స్ట్రైనర్ ఉంటుంది కదా, అంటే కొంచెం జల్లి, అంటే కొంచెం ఎక్కువ గ్యాప్స్తో ఉండేది, దాంట్లో వేసుకుంటారు. నేనైతే ఇది మైదా పిండిలో ఎక్కువ పురుగులు ఉండే అవకాశం ఉంటుందండి. అందుకోసం నేను మైదా పిండిని ఎప్పుడైనా సరే సన్నటి జల్లెడలో పెట్టి ఈ విధంగా జల్లించుకుంటాను. మామూలుగా ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా నాకు ఎందుకో కొంచెం భయం అనిపిస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి మ్యాంగో చూసారు కదా, చక్కగా తీయగా ఉన్నాయన్నమాట. తీయగా ఉన్న మ్యాంగోస్ని తీసుకుంటే కేక్ అయితే చాలా బాగుంటుంది. అలా అని ఎక్కువ క్వాంటిటీలో మాత్రం పల్ప్ వేసుకోవద్దు. ఈరోజు నేనేం చేశానంటే కొంచెం మ్యాంగోస్ ఎక్కువ ఉన్నది కదా, ఏమవుతుందిలే అని కొంచెం పల్ప్ ఎక్కువ వేసి చేశాను. ఎందుకో నాకు కొంచెం కేక్ అయితే ముద్దలాగా అనిపించింది. అందుకని తప్పకుండా పక్కా మెజర్మెంట్స్తో మాత్రమే చేసుకోవాలి.
కానీ కేక్ మాత్రం చాలా బాగుంది. అలానే మీరు మ్యాంగో కేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఎసెన్స్ను కూడా వేసుకోండి. అప్పుడు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, బాగుంటుంది. మనం ఎంత పల్పు వేసుకున్నా కూడా. ఇప్పుడైతే నేను దీనిలోకి కేక్లోకి ఆయిల్ వేయాలి కదా, ఆయిల్ అయిపోయిందనమాట. నేను అందుకని ఇక బాటిల్స్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఇది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుందండి. మనం కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవచ్చు, ఎందుకంటే సన్నటి నాజిల్ ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఇప్పుడు కేక్ బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది. ఇక నేను దీన్ని ఫైనల్గా అయితే కేక్ మౌల్డ్లోకి వేసుకుంటాను. ఆ తర్వాత మనం ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు చాలా సింపుల్గా మనం ఈ విధంగా ఏది గిన్నెలో పెట్టేసి చేసేసుకుంటున్నాం కదా, ఈ విధంగా చేసేసాను. చాలా బాగా వచ్చింది. కాకపోతే పల్ప్ అయితే కొంచెం మెజర్మెంట్స్ చూసుకొని వేసుకోండి. ఆ వీడియోలో నేను ఐ బటన్లో ఇచ్చిన వీడియోలో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా ఇచ్చాను. ఈరోజు కొంచెం ఎక్కువ బ్యాటర్ కలిపాను, అందుకోసం ముందు మఫిన్స్ కూడా చేశానన్నమాట. ఎందుకంటే పెద్ద కేకు చల్లారేలోపు టైం పడుతుందండి. తన్మయ ఏమో తినాలి తినాలి అంటదనమాట. అందుకోసం ఇక అది మనం వేడిగా తిన్నామనుకోండి, అది ముద్దలాగా అవుతుందన్నమాట. అంత టేస్టీగా కూడా ఉండదు. కేకు చల్లారేంత వరకు ఓపికగా ఉండాలి. అందుకోసం ఇక పిల్లలంటే ఆగరు కదా, అందుకోసం నేను మఫిన్స్ లాగా కూడా చేశాను. చూసారా, తన్మయ్ డీమౌల్డ్ చేసేసుకుంది. ఈజీగా వచ్చేసాయి అనమాట. ఇక కాకపోతే వేడి మీద తిన్నాం కదా, అసలు టేస్టే తెలియలేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.